గజముఖాసురుని కథ. అనగనగా కొంతకాలం కిందట గజముఖాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు. అతడు శివభక్తుడు. శివుడికి బాగా పూజలు చేసేవాడు. ఒకరోజు శివుడు అతని పూజలకు మెచ్చి అతనికి బోలెడన్ని వరాలు ఇచ్చాడు. శివుడిచ్చే చాలా వరాలు పొందడంతో అతడు గర్వంతో మెలిగేవాడు. దాంతో అతడు దేవతలను ఋషులను బాధించేవాడు. అతడు దేవతలందరితోటి గుంజీలు తీయించేవాడు. కుడి చేత్తో ఎడమ చెవిని, ఎడమ చేత్తో కుడి చెవిని పట్టుకుని గుంజీలు తీయించేవాడు. అలా దేవతలందరితో పొద్దున్న 1008 సార్లు, మధ్యాహ్నం 1008 సార్లు, సాయంత్రం 1008 సార్లు ఇలా గుంజీలు తీయించేవాడు. అప్పుడా దేవతలు, మునులు, ఋషులు అందరూ కలిసి శివుడి దగ్గరికి వెళ్లారు. జరిగిందంతా శివుడితో చెప్పుకుని ఎలాగైనా తమని కాపాడమని ప్రార్థించారు. శివుడు వారి మాటలు విని గజాసురుణ్ణి అంతం చేయడానికి వినాయకుణ్ణి పంపాడు. అప్పుడు వినాయకుడు బోలెడన్ని ఆయుధాలతో గజముఖాసురుణ్ణి చంపడానికి వినాయకుడు ధనుస్సు, బాణాలు, కత్తులు, మరెన్నో ఆయుధాలతో యుద్ధం చేశాడు. కాని గజముఖాసురుడు ఎటువంటి ఆయుధాలతోనైనా మరణించడన్న వరం పొందటం వల్ల వినాయకుడు ఉపయోగించిన ఆయుధాలేవి అతడి మీద పనిచేయలేదు. అప్పుడు వినాయకుడు తన కుడి దంతాన్ని విరిచి దాంతో గజముఖాసురుడిని చంపడానికి నిశ్చయించుకున్నాడు. ఆ దంతాన్ని అతడిపైకి వదిలాడు. అప్పుడు ఆ గజముఖాసురుడికి ఉన్న పొగరు, అహంకారాన్ని వదిలి అతడు ఒక చిన్న ఎలుకలా మారిపోయాడు. వెంటనే వినాయకుడు ఆ ఎలుక మీద కూర్చుండిపోయాడు. దాంతో గజముఖాసురుడు తాను ఓడిపోయానని ఒప్పుకుని తనని వినాయకుడి వాహనంగా అంగీకరించమని కోరగా వినాయకుడు సరే అన్నాడు. వినాయకుడు అందరి దేవుళ్లలోకి మహిమగల దేవుడు. అతడు జ్ఞానానికి, తెలివికి మూల పురుషుడు, ఆదిదేవుడు. వినాయకుడు గజముఖాసురుడి అహంకారాన్ని, గర్వాన్ని నశింపచేసి అతన్ని ఒక చిన్న ఎలుక రూపంలోకి మార్చి తన వాహనంగా చేసుకున్నాడు. మనం వినాయకుడిని ప్రసన్నం చేసుకోవడానికి గుంజీలు తీయాలని పురాణాలు చెప్తున్నాయి.